ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? ఛీ, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తాను. ఇస్తాను రా. అటు తిరుగు, బొంగో. మళ్ళీ ఏరియాకి వచ్చావుంటే నీ ఏరియాలు పీకేస్తా. దరిద్రుడా, నీ నుంచి ఎవరిని నమ్మలేకపోతాను, ఏమి తెలియకపోతున్నాను రా. ఏంటి దేశమాంసం నిలబడ్డా? నవ్వు వెళ్ళి కర్మ. వీళ్ళెక్కడ దొరికారు నాకు? సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతున్నా నాకు మేలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులో ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేమిటి సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు? పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేమిటి సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది రావయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి, వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు. వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబు. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే, కోర్టు పోని. సార్, స్వర్గంలో నరకం సినిమా చూసారా? చూడలేదు. చూపిస్తావా? తమ చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గరావు మనిషి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో బాబు, ఇద్దరు సాగురా. బాబుగా సార్, ఇద్దరు సార్. ఉండండి, చెప్తే అర్థం చేసుకోరు. అమ్మగారు వారం రోజుల వరకు ఎవరిని చూడరు. వెళ్ళండి. అర్జెంట్ గా కలవాలి బాబు. ఆవిడ అర్జెంట్ పని మీద ఉన్నారా? చెప్తే అర్థం చేసుకోరు. వెళ్ళండి. ఏమిటో గొడవ? అబ్బాయి ఏం లేదు మావయ్య, అత్తయ్యని చూడటానికి వచ్చారు. కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని అయితే వాయిదా తీసుకున్నాం, కొన్ని అయితే అత్తయ్య పర్సనల్ గా చూడాలి. సరే, ప్రభుత్వం నేను మాట్లాడతాను. బాబు, ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా, ఏమండి, ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి, దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే, అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు మనిషినే. చెప్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు అక్కడ.
మీ అల్లుడు ఎక్కడ అల్లుడా ఆ. ఎందుకు చంపడానికా పాపోతను ఏం చేయొద్దు కావాలంటే ముప్పట్టం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాడిని. అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబు వేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ దమ్మండి సార్. అడుక్కునేవాడికి bullet proof ఉంది. 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు అల్లుడు అల్లుడు రారా కాల్చరా ఆనాడు కట్టబొమ్మనా టంగుతూరు ప్రకాశపతి గారు ఈనాడు గురునాథవరా. దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగ్గుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహమ్మద్ కొడతాడేమో. నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడి విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను కొట్టావు. అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడ? ఆహా. అల్లుడు అల్లుడు అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో అగో నేను ఆగను. బాబు, నేను దొరకను. ఆగు. నేను బాబు, ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా? చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా. నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో ఇదే బాంబు. అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావిడి నే సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నే కోరుకున్నా అందుకే. హలో హలో అవునండి వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పని చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి పెట్టండి. హలో వస్తారా వస్తారా? అవును వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి పెట్టండి బాబు. హలో వస్తున్నానండి. హలో 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 అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పుట్టికిద్దన్నమాట. ఏంటి బాబు కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 గున్నార గారు చెప్పండి. గున్నార గారు చెప్పండి సార్. ఏంటయ్యా ఏంటి ఏంటి బాలకి సార్. ఏంటంతా సార్ ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చాను ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కాదు సార్, మీ ఇంటి తప్ప. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్. సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. కూడా ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు ముర్రోని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శరీరం తప్పలేదని వెళ్ళాను సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ ఏంటో బాబు వెళ్ళవయ్యా. సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూస్ ఆల్సో దేర్ సార్. నిన్ను కూడా ప్రయోజనం లేదురా, నా టైం దాటు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్.
వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు బాబు. అంత లేకుండా పెట్టే ఫోను పెట్టే బాబు పెట్టే.